ముఖ్యమంత్రి గారి ప్రాంతానికి వచ్చినప్పుడు ఏం చెప్పాడో మీ అందరికీ తెలుసు. ఏం చెప్తారో వాళ్ళు అంత పెద్ద రైతులు వాళ్ళకు కడుపు నిండా అన్నం ఉంటది. మేము ఇక్కడ ఇంత కష్టం చేసి కూలీల కూలి వేసుకోతే ఎట్లుంది సార్? ఒక మాట చెప్పండి సార్, అంతే కదా సార్? నీళ్ళు లేవు. మేము ఉల్లి కూడా వచ్చింది మొత్తం పతారసమైంది. దానికి బాధ్యత రుణమాఫీ కాలేదా? ఎంత మందిని పెట్టుకున్నా ఎన్ని రోజులు రేవంత్ రెడ్డి బతుకమ్మ చీరలు తోలిండా? భరోసా లేదు. 2500 రాలేదు, పైసలు రాలేదు. కేసీఆర్ ఇస్తుండే కదా, మళ్ళీ ఇస్తుండే. మళ్ళీ ఎందుకు రాలేదు? వేస్తా అనుకుంటా, మళ్ళీ ఆయన వేస్తలేడు, మమ్మల్ని ఎండబెడుతున్నాడు. ఆకలి కొని భూమి పైసలు వల్లే బతుకమ్మ చీరలు ఏమి లేవు, ఒక్కటి లేదు. ఉన్న దినాలు మీరు వేసిన కాడికి ఏదో బుక్క తిన్నాం, కడపిండా తిన్నాం చేసినాం. ఏమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి అయినా మరి ఏమనుకుంటున్నాం అంటే మమ్మల్ని పొట్ట సంపానికనే ఉన్నాం. మరి ఇంకేంది? ఎవరు వేసినాం సార్? మేము వేసినాం సార్. ఎప్పటికైనా మేము ఇంకా మాట్లాడుతున్నాం. మేము ఎప్పటికి వేయలేదు, ఇక్కడ వేసినాం కాబట్టి అంటే 4000 అని చెప్పి 4000 ఇస్తానే కదా, 4000 ఇస్తానే కదా. రాలే 2 నెలలు కొట్టేసి 2 నెలలు నడవ 2 నెలలు కూడా కొట్టి పింఛనా 2000 4000 ఇచ్చే 2000 కూడా 2 నెలలు కొట్టేసి బస్సులో రుణమాఫీ కాలే సగం మందికి రాబోతుంటది. బస్సు ఎక్కిపోతామని ఆశ ఉంటుంది ఎవరికైనా. ఆ ఆశ కూడా బస్సులు ఆపుతారు. చార్జీలు కృష్ణ యాదవ్ ఎప్పుడు తెచ్చిన వడ్లు? అప్పుడు విత్తనాలు వాడవా లేకపోతే వారం 20 రోజులకు వస్తుంది. ఇవాళకి ఎవరు రాలే ఇక్కడికి చేస్తున్నారు, ఎత్తుకుపోతారు. బోనస్ అన్నది కొంటలేరు. ఏమంటుండ్రు అడిగితే? ఏమంటే మేత చూస్తారు, రాలేదు మేత 14, 13 అడుగుతారు. ఎట్లా సార్ ఇప్పుడు ఏమి పూరి ఇంత డీలే అంటే ఎట్లా బతకాలి? మా కడుపు కొడుతున్నారు, ఎట్లా చేయాలి సార్? మేము ఎట్లా బతకాలి? ఆ నీళ్లు పోతే డ్యామ్ అయిపోతే అది అయిపోతే కష్టపడి కష్టపడి దుమ్ము వాంగా మేము తెచ్చి 10 రోజులు ఏమన్నా అంటున్నానంటే ఊరి మీద వడ్లు బయట అమ్ముకుంటున్నారు ఎవరన్నా? ఎంత కమ్ముతుండ్రు బయట? ఏమంటారు సార్? 20 రోజులు
సాలికి బోనస్ వాడు బోనస్ ఈ ఎండల వాడి ఇంకా ఐదే గుర్తున్నారు ఇంకా అలా చారణ వంతు చేసి బారణ వంతు అయ్యలేదు బయట ఎందుకంటే వస్తలేదు నీ పేరేంటి? 6 ఎకరాలు 6.5 సన్నం బట్టలు పండించినావు. పండించి బయటకి ఎందుకు అమ్మినావు మరి? ఎన్ని రోజులు చూసినావు? వారం చూసి వీళ్ళు కొనకపోతే బయట ఏం ధర ఏం ధరక ఇంకా 200, 2300, 400 అంటే నీకు 2800 రావాలి కదా. నీకు బోనస్ ఇస్తాను కదా 500. బోనస్ లేదు ఏం లేదు. వస్తలేరు కదా చెప్పుకోమే ఉంది కానీ చేసేదే ఒక మంది రావాలంటే ఈ సుంకులు 500 అడుగుతున్నారు పూలలో మాకు కేసీఆర్ ఉన్నప్పుడు 17, 16 ఏం చెప్తారో అదే రాసుకొని పోతారు. వాళ్ళు అంత పెద్ద ఆగాలి కదా. వాళ్ళకు కడుపు నిండా అన్నం ఉంటుంది. మేము ఇక్కడ ఇంత కష్టం ఆయన చేసి వచ్చి కూలీల రూపాయలు కూలి అయితే హబ్బు చేస్తా పార్టీ చేస్తా టూరిజం చేస్తా అని అంతే కదా సార్. అలా చుగాలకు నీళ్ళు లేవు. మేము ఉల్లి కూడా వచ్చింది మొత్తం పంట నష్టం అయింది. మరి దానికి బాధ్యత ఎవరు? రైతు బంధు రుణమాఫీ కాలేదా?